ఈరోజు చాలా బాధపడుతున్నాం. నాలాంటి ఈరోజు స్టేట్ గెస్ట్ అంటే రేపు మన పరిస్థితి ఎలా ఉండబోతుందో దయచేసి మనం అందరూ ఆలోచించాలి. హైదరాబాద్ ఒకరిది కాదు, ఒకరి అబ్బ సొత్తి కాదు. ఈరోజు హైదరాబాద్ లో తమిళనాడు ఉన్నారు, కర్ణాటక వాళ్ళు ఉన్నారు, పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, రాయలసీమ వాళ్ళు ఉన్నారు. మనందరం కలిసికట్టుగా మనం బతుకుతున్నాం. అంతేగాని బాగు జాగు అనే పదాలు వాడితే కబర్దార్. ఇక్కడ మేము హైదరాబాద్ లో భయించాం. ఈ సభాముఖంగా కేసీఆర్ గారికి ఒక హెచ్చరికిస్తున్నా. हैदराबाद सबका था, सबका है और सबका रहेगा. ఫిబ్రవరి 2వ తారీఖు నాడు మనకి ఎన్నికలు. మీ ముందర రెండు పార్టీలు ఉన్నాయి. ఒక పక్కన తెలుగుదేశం, ఒక పక్కన తెలుగుదేశం బీజేపీ, రెండో పక్కన తెరాస. దయచేసి మాయ మాటలు చెప్పి తప్పించుకునే వాళ్ళకి ఓటు మట్టి వేస్తే రేపు ఇంకా ఎన్నికలు 2019 ఎన్నికల వరకు మన హైదరాబాద్కి ఎలాంటి అభివృద్ధి జరగదు. ఈరోజు మన ముందర మన డివిజన్ కి చెందిన ఆనూరి జయశ్రీ గారు మన ముందర ఉండడం జరుగుతుంది. అక్కని భారీ మెజార్టీతో గెలిపిస్తామా? ఏమన్నా అలసిపోయినారా? లేట్ అయింది నాకు తెలుసు, కానీ ఇప్పుడే ఎట్లా అంటే ఎట్లా? జయశ్రీ మేడం గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారా? అదేవిధంగా మన అమీర్పేట్ డివిజన్ నుంచి మన అనంతజీత్ కౌర్ గారు నిలబడుతున్నారు. అక్క పౌరుషం చూశారు కదా, భారీ మెజార్టీతో గెలిపిస్తారా? అదేవిధంగా బన్సీలాల్ పేట్ నుంచి శ్రావణి మేడం గారు నిలబడుతున్నారు. బాగా చదువుకున్నారు, ఒక క్రమశిక్షణ బతికే వ్యక్తి. దయచేసి మేడం గారిని కూడా భారీ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. చివరిగా బేగంపేట్లో మన కూనా వెంకటేష్ గౌడ్ గారి భార్య కూనా సత్యకళ గారిని కూడా భారీ మెజార్టీ గెలిపిస్తారా?